అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకి, పిఎంసి ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం అగైన్ ఒక మ్యాజికల్ ఎపిసోడ్ నెంబర్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. దట్ ఈస్ 30th ఎపిసోడ్. నిజంగా ఒక జర్నీ చూసుకుంటే కనుక ఒక 30 ఎపిసోడ్స్కి ఎంటర్ అవ్వడం అండ్ ఈ జర్నీలో పత్రి మేడం గారి యొక్క బాల్య జీవితం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసాము. అండ్ ఈ అనుభవాలన్నీ కూడా ఒక గొప్ప జ్ఞాని, గొప్ప ఒక మధ్య మార్గం, మిడిల్ పాత్లో ఉన్న ఒక గ్రాండ్ మాస్టర్ స్వర్ణమాల మేడం గారి యొక్క ఈ అనుభవాలు గత 29 ఎపిసోడ్లుగా రావడం అండ్ ఈరోజు మనం 31 ఎపిసోడ్లోకి ఎంటర్ అవడం అనే కాకుండా ఈ జర్నీలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, ధ్యానులు అండ్ కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎపిసోడ్స్ చూడడమే కాకుండా చాలా చాలా నేర్చుకుంటూ ఉన్నారు. ఎస్పెషలీ పత్రి మేడం గారి యొక్క ఒక జీవిత అనుభవాలు, వాళ్ళ జీవితంలో ఎదురైన ఒక ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా పోల్చుకోవడం, వాటిలో నుంచి ఎలా బయటికి రావాలి అనే ఒక మెసేజ్ ఈ యొక్క గత ఎపిసోడ్స్ అన్నిటి కూడా రావడం, ఇవన్నీ కూడా అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయడం కాకుండా ఇంప్లిమెంటేషన్ అండ్ ఒక ఇన్స్పైరింగ్గా ఈ యొక్క ఎపిసోడ్స్ సాగుతూ ఉంది. అండ్ గత ఎపిసోడ్లో నవరాత్రికి సంబంధించి చాలా కొత్త సిలబస్ అని చెప్పొచ్చు, కొత్త ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. మనకందరికీ కూడా ఇప్పుడు కొత్త, బట్ మేడం అప్పుడే 90sలోనే ఆ యొక్క ప్రోగ్రామ్, ఈ నవరాత్రి అనేది ధ్యానులందరూ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ 9 రోజులు ఎలా అఖండ ధ్యానంలో మనం కూర్చోవాలి, ఆ శక్తిని అంతా కూడా మనం ఎలా సమకూర్చుకోవాలి అని. సో ఫ్రెండ్స్, గత అన్ని ఎపిసోడ్లుగా చూసుకుంటే ఖచ్చితంగా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఈ స్వర్ణామృతంతో ముడిపడడంతో పాటు ఖచ్చితంగా మనం ఇంకాస్త ముందుకు వెళ్ళడం, ఎన్నో పాఠాలు ఇందులో నేర్చుకోవడం అనేది జరిగింది. So you want to be a software engineer? సో ఈ యొక్క పత్రి మేడం గారి యొక్క ప్రయాణంలో ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఇంకొన్ని విషయాలు మన రోజు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. గత ఎపిసోడ్లో నవరాత్రి గురించి మటుకు ఒక న్యూ డైమెన్షన్ ఇచ్చారు మేడం, న్యూ స్ట్రక్చర్. మన కర్ణాటక మాస్టర్స్ ఒక 2-3 ఫోన్ చేశారు మేడం, చేసేసి మన ఈ నవరాత్రి ప్రోగ్రామ్ అంతా కూడా చేస్తున్నారు కదా మేడం, 10 days అంతా కూడా. సో వాళ్ళు ఎలాగో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, బట్ ఇది చాలా బాగుంది మేడం చెప్పిన ఒక ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంతా కూడా. అండ్ వీఆర్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ అండ్ ఆ ప్రాసెస్లో విల్ ట్రై టు అడాప్ట్ అనే విషయం అనేది చెప్పడం వీఆర్ కంప్లీట్ జస్టిఫైడ్ రీచ్ అయింది అనిపిస్తుంది. అదే కదా, మనం ఏది అనుకున్నా అది కావాలి అంతే. మనం చేసింది కరెక్ట్ అయితే అందరూ యాక్ట్ అవుతారు, చెప్పింది కరెక్ట్ అయితే. అవును. అది అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్ స్టోరీ మటుకు మేడం నిజంగా అందరూ కూడా, మా సిస్టర్ కూడా చాలా అమేజింగ్ స్టోరీ అని చెప్పింది. ఓకే, అందరూ అది మెచ్చుకున్నారు. ముఖ్యంగా అదొక సస్పెన్స్ లాస్ట్లో రివీల్ చేయడం, ఒక్కసారి కనెక్ట్ అయిపోయారు ఆ స్టోరీకి. అండ్ అట్ సేమ్ టైం మనము చిన్నప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఆ ఇన్నోసెన్స్ అనేది ఎలా తగ్గుతూ వచ్చి ఒక మన మైండ్ లెవెల్ ఎలా మార్పు అయింది అనేది ఒక సెల్ఫ్ చెక్ అనేది కూడా ఆ స్టోరీ ద్వారా బాగుంది మేడం. అది బాగా కనెక్ట్ అయ్యారు. ఒకసారిగా మీరు అది ఏదైతే డ్రాయింగ్ వేసారో ఆ మధ్యలో కొన్నేళ్ళు గడిచింది అనేసరికి అప్పుడే డౌట్ వచ్చింది మేడం. డౌట్ అంటే నాకు అన్ని ఏళ్ళు వెయిట్ చేశారా ఇంకొక పెయింట్ కోసం అనేది అవుతూ ఉండింది, బట్ అది లాస్ట్లో ఇలా కనెక్ట్ అయిందని మటుకు మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అదే కదా, అది ఏడ్చారనేసరికి కూడా మేడం చెప్పారు కదా,
ఫస్ట్ వచ్చి చిన్నప్పటి బొమ్మ వేస్తారు. సో ఆ కృష్ణుడి బొమ్మ, అవును తర్వాత కంసుడి బొమ్మ కోసం కొన్ని ఏళ్ళు వెయిట్ చేయడం, అవును అవును ఆ ఎవరు దొరక్క జైలు నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వేయించడం. అది చూసి ఏడ్చారనేసరికి ఫస్ట్ మీరు చెప్పగానే నేనేమనుకున్నానంటే ఓకే నేను ఇంత ఘోరంగా ఉన్నానా అని చెప్పేసి ఏడుస్తున్నాడు ఏమనుకున్నాను. తర్వాత అర్థమైంది. బట్ అది చెప్పాక మటుకు మేడం ఖచ్చితంగా సెల్ఫ్ చెక్ అనేది జరగాలనిపించింది మేడం. జరగాలి. ఎవరికి వాళ్ళకి చేయగలరు, న్యాయం చేసుకోగలరు, ఎదుటి వాళ్ళు చేయలేరు. ఇది 100%. వాళ్ళు చూసిన 1% చూడగలరు అంతే. 100% చూసుకోవాలంటే అది వాళ్ళని వాళ్ళే చూసుకోవాలి. రియల్గా మీరు చెప్పిన లాస్ట్లో ఆ కంక్లూడింగ్ పాయింట్లో మనం అద్దం ముందు చూసుకోవాలి. మిర్రర్ అబద్ధం చెప్పదు. అవును, మనం ఏది ఉంటే అది అక్కడ కనపడుతుంది. ఏ లోపం ఉన్నా అద్దంలో అది చూసేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం చెప్పేసేయచ్చు. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ స్టోరీ అండ్ వండర్ఫుల్ మెసేజ్, ఎస్పెషల్లీ ఈ యొక్క నవరాత్రి టైంలో. అండ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి మేడం. చాలా మటుకు ఫ్లైయర్స్లో చూస్తున్నాం మీ యొక్క ఇన్విటేషన్ చాలా ఈవెంట్స్లో. నేను 11:30 అయింది జూమ్ అయ్యేసరికి. ఓకే, పంజాబ్. సో ఇక్కడ ఏపీ, తెలంగాణ, ఇక్కడ కర్ణాటక, అక్కడ నార్త్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు కూడా దే ఆర్ ఇన్వైటింగ్. చాలా చాలా బాగుంది మేడం ఈ జర్నీ. అండ్ మీరు ఇక్కడ ఉండే మొత్తం అందరికీ మెసేజెస్ ఇవ్వడం, ఒక ప్లేస్లో ఉండి అన్నీ చేసుకోవచ్చు. సో మేడం ఈ యొక్క స్వర్ణామృతంలో ఈరోజు మనం 30th ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయాం మేడం. ఓకే. సో 30 అనే నెంబర్ మనకు కూడా ఒక మ్యాజికల్ నెంబర్ అగైన్. అండ్ మన PSSM స్టార్ట్ అయ్యి కూడా 30 years అయింది. కరెక్ట్. వావ్. ఎస్. సో ఈ యొక్క స్వర్ణామృతం 30th ఎపిసోడ్లో మేడం మన PSSM 30 years జరిగింది మేడం. సో చెప్పాలంటే యు ఆర్ ద ఫస్ట్ విట్నెస్ ఆఫ్ ఆల్ ద స్పాన్ ఆఫ్ దిస్ 30 years మేడం. మీరు చూసినంతగా నోబడీ కెన్. ఎవరో చూడలేదు. ద బిగినింగ్ ముందు నుంచి ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా. సో మేడం ఈ యొక్క మన స్వర్ణామృతం 30th ఎపిసోడ్ అండ్ PSM 30 years ఇవంతా కూడా ఒకేసారి ఈరోజు జాయింట్ అయింది. సో ఈ 30 years మన PSSM ఇలా ఎంటర్ అవ్వడం గురించి మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 30 years హార్డ్షిప్ ఇది. 30 years హార్డ్షిప్ ఇది. అది ఈ ఇన్నేళ్లలో ఇంత ఎత్తుకి ఎదిగింది అంటే నిజంగా నా అంత ఆనందించే వాళ్ళు ఎవరు లేరేమో. మేడం అనే ఒక కష్టం అనేది ఇంత బాగా రూపొందించుకుందా అనేది రియల్లీ చాలా చాలా ఆనందంగా. అసలు ఒక్కొక్క స్టెప్ ఆయన వేస్తూ ఉంటే అసలు ఏది ఎక్కడికి వెళ్తుందో ఆ రోజుల్లో తెలియదు. ఆ రోజుల్లో ఏమీ తెలియదు. 0 నుంచి స్టార్ట్ చేసాం, ఒక మనిషి నుంచి స్టార్ట్ చేసాం. ఆ ఒక మనిషి, 2 మనుషులు, ఒక ఊరు, 2 ఊళ్ళు అలాగా చేసుకుంటూ పోయి ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నాము అంటే ఈ ఒక జర్నీ ఎంతగా ఉంటుందో చూడు. దిస్ ఈజ్ నాట్ ఏ దాని యాన్సెస్టర్స్ ఇచ్చిన ఆస్తి కాదు ఇది, మనం సంపాదించుకుంది, ఆయన సంపాదించింది. అది యాన్సెస్టర్ ఆస్తి. మనం దేంటి దాన్ని ఏమంటారు, రాజు తర్వాత కొడుకు రాజు, కొడుకు రాజు, కొడుకు రాజు, అలా కాదు. ఒక మూమెంట్ని క్రియేట్ చేశారు ఆయన. సో మూమెంట్ని క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. తను మూవ్ అవుతూ మూమెంట్ని క్రియేట్ చేశారు. కరెక్ట్ మేడం.
ఎందుకంటే ఇప్పుడు మోర్ దెన్ 35 కంట్రీస్లో పిఎస్ఎం ఎస్టాబ్లిష్ అవ్వడం అంటే సార్ ఖచ్చితంగా మూవ్ అయ్యారు అక్కడికి. మూవ్ అయ్యారు. తను మూవ్ అవ్వకుండా తను ఒక చోట ఉండి అన్ని దేశాల నుంచి రావాలి అంటే కుదరదు. తను మూవ్ అవ్వాలి. అయ్యి మనుషుల్లో కలిసిపోయారు. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ వంటింట్లోకి వెళ్ళి వంట చేశారు. ఆ ఇంట్లో మనిషిగా ఆయన మెదిగారు. అప్పుడే ఇంత అభిమానం, ఇంత ఆత్మీయత వచ్చింది. కేవలం నేను గురువుని, నేను పీఠం వేసుకొని ఒక చోట కూర్చుంటాను అంటే ఇంత అభిమానం వచ్చేది కాదేమో. కరెక్ట్ మేడం. అసలు మూవ్ అంటే జస్ట్ ఒక ప్లేస్కి మూవ్ కాదు మేడం, అసలు నిజంగా వాళ్ళ మనసుల్లోకి మూవ్ అయిపోయారు కంప్లీట్గా. వాళ్ళ ఒక ఇంట్లోకి వచ్చాక కూడా సార్ వచ్చిన నెక్స్ట్ 5 minutesకి అక్కడ ఫ్యామిలీ మెంబర్ లాగా దే ఆల్సో ఫీల్. ఇందాక చెప్పిన వంటింట్లో వంట చేసి అందరికి పెట్టడం అనేది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబరే హోస్టే చేయగలరు. తను హోస్ట్ అయిపోతారు. తక్కిన వాళ్ళని గెస్ట్లలాగా ట్రీట్ చేస్తారు. చేసి వాళ్ళల్లో కలిసిపోతారు మళ్ళీ. అది ఆనందం. అసలు ఎవరు చేయలేరు. నిజం చెప్పాలంటే నేను ఏ గురువు దగ్గర ఇది చూడలేదు, ఎక్కడా చూడలేదు. మనిషి ఇంట్లోకి వెళ్ళి మా అందరిలో కలిసి తనవాడుగా ఇప్పుడు ప్రతి వాళ్ళే ఫోన్ చేస్తారు. ప్రతి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆయన మా మనిషి అనే ఫీలింగ్ తెప్పిస్తుంది. అది ఎప్పుడు తెప్పిస్తుంది? వాళ్ళలో కలిసిపోతారు కాబట్టి. అది చాలా గొప్ప కళ. అది అందరికీ రాదు. మనం చెప్పుకోవాలన్నా కూడా ఒక ఇంటి పెద్దకు చెప్పుకుంటాం కదా మేడం, అందరూ ప్రతి వాళ్ళు వాళ్ళ కష్టాలు, పెళ్ళైనా, కూతురు పుట్టినా, ఏం చదువుకోవాలన్నా, ఏం పెళ్ళి కొడుకు బాగున్నాడన్నా, పెళ్ళిళ్ళతో సహా, వాళ్ళ పేర్లు పెట్టడంతో సహా, ఏ పిరమిడ్ కట్టినా ఏం పేరు పెట్టాలి, ప్రతిదీ ఈయనని అడిగి ఇప్పటికీ ఆ గౌరవం అనేది ఆయన నిలబెట్టుకుంటున్నారు. ఆ ఆత్మీయత, ఆ ప్రేమ, ఆ గౌరవం అన్నీ మిక్స్డ్ ఆయన నిలబెట్టుకుంటున్నారు. నిజంగా అందుకు అసలు ఏ గురువు చేయలేని పని ఈయన సాధిస్తున్నారు అంటే అదే. ఆయన ఏదో వేషధారణ వేసేసుకొని వచ్చి కూర్చొని ప్రవచనాలు ఇస్తుంటే ఎవరు రారు దగ్గరికి. తక్కిన భక్తులంతా ముట్టుకోదు, దగ్గరికి రావద్దు అంటే ఇంకా ఆయనకి అందరూ దూరంగా ఉంటారు. కానీ ఈయన అందరిలోకి వెళ్ళిపోతారు. అందులో వాళ్ళ లైఫ్లో సార్తో ఒక గడిపిన ఒక మూమెంట్స్ వాళ్ళ ప్రీషియస్, వాళ్ళ లైఫ్ స్పాన్. అలా చేస్తారు మేడం. ఇప్పుడు అందరు వస్తారు కదమ్మా ఇంటికి. వచ్చి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఆయన తిట్టిన తిట్లను కూడా ముచ్చటగా చెప్పుకుంటారు. అవును మేడం. అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతమంది పిల్లలు వాళ్ళు ఆయన కొట్టినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు మనతో ఉంటున్నారు అంటే ఎందుకు కొడతారు? బాగుపడరా అని కొడతారు. ఏదైనా మిస్టేక్ ఉంటే కొడతారు. అది ఆ మనిషికి తెలియకపోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ గురువే కాయిన్ చేయగలరు ఒక తప్పుని, ఒక మిస్టేక్ని సరి చేయడానికి. మనుషులు ఎప్పుడూ ఆయన దూరం చేసుకోరు. వాళ్ళంతటి వాళ్ళు దూరం అయితే మనం ఏం చేయలేము. అది ఇందాక వంటిల్లోకి వెళ్ళి హోస్ట్గా అయిపోతారని చెప్పారు మేడం. ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఆ నేర్పించే ప్రాసెస్లో వంట సంబంధించి కూడా అక్కడ మళ్ళీ వెళ్ళి నేర్పిస్తుంటారు మేడం. అలాగా ఎన్ని వంటిళ్ళు ఒక స్ట్రక్చర్డ్గా ఒక స్పిరిచువల్గా తయారు చేశారా మేడం? మేము చాలామంది చెప్పున్నారు. అసలు మేము వచ్చాక సార్ వచ్చి ఎప్పుడైతే అక్కడ మాకు వంటగదిలో ఏమని చెప్పారో మాకు ఇక్కడ సిస్టమే మారిపోయింది. కాస్త సాత్విక్గా, అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క గార్లిక్ విషయంలో చాలామందికి చాలా అవేర్నెస్ వచ్చింది. ముఖ్యంగా గార్లిక్ తినవద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే అది స్పిరిచువల్ గ్రోత్కి అది పనికిరాదు. గార్లిక్ అనేది ఇక్కడ ఉంచుతుంది మనిషిని, పైకి ఎదగనివ్వదు. ఓకే. గార్లిక్ అనేది ఇప్పుడు అది ఏదైతే ఫిజికల్గా మంచిదో అది స్పిరిచువల్గా మంచిది కాదు. అది ఫిజికల్గా మంచి చేయొచ్చు,
కానీ ఫిజికల్ బాడీతో ఎన్ని ఏళ్ళు ఉంటావు, ఎన్ని యుగాలు ఉంటావు నువ్వు? మహా అయితే 60 ఏళ్ళు, మహా అయితే 70 ఏళ్ళు, మహా అయితే 80 ఏళ్ళు, అంతే కదా ఉండేది. దానికోసం అని చెప్పేసి మన స్పిరిచువల్ గ్రోత్ని ఎందుకు ఆపుకోవాలి? అర్థమైందా? వచ్చింది దానికోసం. అది మానేసి ఆ స్పిరిచువల్ గ్రోత్ని పక్కన పెట్టి నువ్వు ఫిజికల్ గ్రోత్నే చూసుకుంటే ఎలాగా? ఆ టేస్ట్ బడ్స్ని వాటి కోసం పాకులాడుతుంటే అసలు టేస్ట్ పోతుంది. ఆ టేస్ట్ హయ్యెస్ట్ టేస్ట్. కనుక చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఎందుకు తినకూడదు అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. ఎందుకు తినకూడదు? అది స్పిరిచువల్ గ్రోత్కి పనికి రాదు. ఇప్పుడు జైన్స్ కూడా ఉంటారు, వాళ్ళవి ఒక దాన్ని ఏదో ఉంటారు కొన్ని డేస్ వెల్లుల్లిపాయ ముట్టుకోరు, వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇవన్నీ ముట్టుకోరు. ఎందుకు ముట్టుకోరు అంటే స్పిరిచువల్గా వాళ్ళు ఎదగాలంటే అన్ని రోజుల్లో ఆ 40 days వాళ్ళు తినరు. సాత్వికం, పూర్తి సాత్వికంలోకి చేయాలన్నమాట మనం స్పిరిచువల్ గ్రోత్ కావాలి అని అనుకుంటే. లేదు నా ఫిజికల్ రూపమే కావాలి అనుకుంటే స్పిరిచువల్ గా అక్కడ స్టాప్ అయిపోతుంది. అంటే స్టాప్ అయిన విషయం వాళ్ళకే తెలియదు, పక్క వాళ్ళకి తెలుస్తుంది వాడు స్టాప్ అయ్యాడన్న సంగతి. ఈ విషయం ఇప్పుడు కొంతమంది ఎదిగితే ఎలా తెలుస్తుందో ఎదగకపోతే కూడా అలా తెలుస్తుంది. ఇన్నర్ జర్నీ వాళ్ళకు ఉండొచ్చు, కానీ బయట బిహేవియర్ చెప్తుంది నువ్వు ఎంత ఎదిగావు అనేది. వాళ్ళ బిహేవియర్ కనిపెట్టేస్తాం మనం, తెలిసిపోతుంది. ఈ గార్లిక్ విషయం అనేది చాలా అవేర్నెస్ అవసరం మేడం. అది సార్ చాలాసార్లు చెప్పారు, చెప్పి అలసిపోయారు, ఇంకా కామ్గా ఉంటారు అంతే. మేడం మీరు ఒకసారి చెప్పారు కదా మేడం, ఫస్ట్ మీరు కుకింగ్ చేసినప్పుడు అంత బాగా మంచిగా అన్ని వేసి చేశాను. మ్యారేజ్ అయిన కొత్తలో ఐ థింక్ ఫస్ట్ మంత్లోనే నాకు తెలియదు కదా, ఆయన్ని హ్యాపీ చేయాలన్న ఉద్దేశంతో చేశాను. చూస్తే విసి పారేశారు. నాకు తెలీదు గార్లిక్ ఆయన తినకూడదు అనే సంగతి కూడా నాకు అంటే ఇంట్లో వేస్తారో లేదో కూడా నాకు తెలియదు కదా. అప్పుడు మీరు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచో రిసెప్ట్ కూడా కనుక్కొని చేశానన్నారు. సో మేబీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే, నాకు తెలియదు కదా. సో అలాగా అప్పటి నుంచే కదా మేడం? అప్పటి నుంచి సో వైజాగ్ ధ్యానమా చక్రంలో నేను ఏం వినడం ఫస్ట్ టైం మేడం. యాక్చువల్గా 2011 ధ్యానమా యజ్ఞం వైజాగ్. అసలు స్టేజ్ పైన చాలాసేపు చెప్పాను మేడం ఈ గార్లిక్ గురించి. ఇప్పుడు ఏంటంటే గార్లిక్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అయిపోతుందో సో చాలా నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ బీయింగ్స్కి స్పై అయిపోతారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో అవి మన్ని హామీ చేసేసుకుంటాయి అన్నమాట, మన మీద రూల్ చేస్తాయి అవి. సో దట్ ఈస్ అ స్పై ఫర్ ద నెగిటివ్ వర్డ్స్ అని చెప్పేసి చాలా డీటెయిల్గా చెప్పారు మేడం. నేను ఫస్ట్ టైం అంత డీటెయిల్గా రోజు విన్నాము, చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఆయన తినారు కాబట్టి అందరిని మానేయమంటున్నారు అనుకుంటారు, కానీ లేదు, దాంట్లో ఒక గూఢార్థం ఉంటుంది. ఏదన్నా కూడా చెప్తే ఆ గూఢార్థం ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. అదే అన్నీ చెప్తారు కూడా, కుల్లా చెప్తారు ఆయన, ఏది కూడా దాచుకోరు. అక్కడ అడ్డుపడుతూ ఉంటుంది. అడ్డుపడుతుంది, స్పిరిచువల్ గ్రోత్కి అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి నెగిటివ్ ఫోర్సెస్ నిన్ను ఎప్పుడైతే పైకి వెళ్ళనివ్వవో, ఎదగనివ్వవో, నువ్వు కింద ఉంటావు. నెగిటివ్ థాట్స్ కూడా నీకు ఆస్కారం ఉంటుంది, అంతే కదా. ఇంత డీటెయిల్డ్గా సార్ చెప్పినట్టు ఒక్కొక్కరి మీరు ఇంతకు మూవ్ అని చెప్పారు కదా మేడం, ఈ మూవ్మెంట్లో ఇంత డీటెయిల్గా నేర్పించారు మేడం అందరికి సార్. ఒక వంటశాలలో, ఇంట్లో వంటగదిలో ఈ చిన్న ఒక గార్లిక్ అనేది చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు మేడం. అంటే అవేర్నెస్ అంటే చాలా కఠినంగా, కఠినంగా. ఎందుకంటే అంత
స్ట్రాంగ్గా చెప్పపోతే కానీ సబ్ కాన్షియస్లో ఉన్నది అంత ఆ, వెళ్ళదు వెళ్ళదు. వెళ్ళదు వెళ్ళదు. అది చెప్పాలంటే సార్కి అందరి పైన ఒక ప్రేమ, నిజం చెప్పాలంటే ప్రేమ, కంపాషన్. ఆ కంపాషన్తోనే చెప్తారు. ఇక ఈ 30 yearsలో మేడం ఇంతమంది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇవాళ ఒక ఆవిడ ఇందాకే ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ చెప్తుంటే ఆవిడే ఏడిచేస్తుంది. నాకు చెప్పేసి తన ఎక్స్పీరియన్స్ ఆవిడే ఏడిచేస్తుంది బళ్ళారి నుంచి. జూమ్లో మేడం, జూమ్లో కాదు, ఫోన్ చేసి. ఫోన్లో. ఓకే. ఆ నవరాత్రిది మొన్న ఎపిసోడ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. సన్నామత మొన్న మొన్న ఎపిసోడ్ చూసి వావ్, చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ ఫీల్ అయ్యి అవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఏడ్చేస్తుంది. ఓకే. అండ్ ఇంకొకరి ఒపీనియన్ ఏంటంటే మేడం, మీరు సార్ రెజిగ్నేషన్ తర్వాత ఒక మాట చెప్పారు మేడం. ఇట్లా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం మేడం మీ యొక్క అక్కడ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ అంతా ఉంటే అంటే మీరు అంటే ఆయన ఒక పెద్ద ఒక మహాకార్యానికి చేశారన్న క్లారిటీ నాకు మెడిటేషన్ ఎక్కడైతే కర్నూలు ప్రేమలో చేశానో నాకు అది వచ్చింది. సో అక్కడ ఒక సార్ దానికోసం అలా జర్నీ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు సార్ మొహం చిన్నపోవడం అనేది నాకు నచ్చక నేను అవన్నీ చెప్పలేదని చెప్పారు కదా మేడం. ఆ పాయింట్ చాలా మందికి నచ్చిందంట మేడం. 2-3 members have called. అంటే ఎంత సపోర్ట్ చేశారు సార్ని ఆ టైంలో. అంటే మనం చూసిన వర్షన్ ఇది, బట్ వాటి వెనకాల ఎంత సపోర్ట్ చేశారు మేడం ఆ పీరియడ్లో అనేది ఒక ఫ్యామిలీ. సో ఇలాగా మనము సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలనేది వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు మేడం. గ్రేట్. అది విన్నప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ. మన మెసేజ్ అందరి దాకా వెళ్తే ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. అంటే మన రియల్ ఇన్నర్ మీనింగ్ మనం చెప్పడంలో. యా. సో బాగుంది మేడం. ఈరోజు ఎపిసోడ్ PSSM 30 yearsకి డెడికేటెడ్ మేడం. డెడికేట్ చేసేద్దాం అంట. 30th ఎపిసోడ్ని 30 years ఆఫ్ PSSMకి వీళ్ళు డెడికేట్ మేడం. సో ఈ యొక్క జర్నీలో మేడం మీరు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఖచ్చితంగా చెప్పాలంటే ఇంత అవుతుందని మనం కూడా ఆ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. సో ఆ జర్నీలో మేడం ఒక్కొక్కటి ఇలా ఇయర్స్ పెరిగే కొద్దీ మీకు రెస్పాన్సిబిలిటీస్ అప్పటికంటే కాస్త పెరుగుతున్నాయి కదా మేడం? డెఫినెట్గా పెరుగుతున్నాయి. కానీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది ఎప్పుడంటే 2005 తర్వాత. ఓకే. 2005-2006 నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మొదలెట్టాను. అంతవరకు ఏమైందంటే పిల్లలు ఇది ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండింది. ఓకే ఓకే. ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండింది. ఏం జరుగుతుంది, ఎక్కడేమి చేస్తున్నారు అనేది ఒక చెవు ఒక కన్ను రెండు వేశా. ఓకే ఓకే. సో మీరు చెప్పాలంటే పర్ఫెక్ట్ మిడిల్ పాత్ మేడం. ఎందుకంటే చూడమ్మా, ఆయనకి అందరూ వెళ్ళి చెప్పరు ఏం జరుగుతుంది అని, ఆయనకి చెప్పరు. సైడ్ నుంచి వచ్చి నాకు చెప్తారు. మరి నేను అంటాను కూడా, ఒకవేళ ఎలా ఉంది అంటే అంతా బాగుంది అన్నారు అనుకో, ఆయన దగ్గర చెప్పిన మాట చెప్పకండి, అసలు సంగతి చెప్పండి అంట. అప్పుడు మెల్లగా అన్నీ చెప్తూ ఉంటారు. సో అన్నీ తెలుస్తాయి, ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలుస్తాయి నాకు. ఎక్కడేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు. ఓకే. దే విల్ బికమ్ ఫ్రీ. దే విల్ బికమ్ ఫ్రీ. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది న్యూస్ చాలు. అప్పటి నుంచి కూడా నేను క్లీనింగ్ ప్రాసెస్ మొదలెట్టాను. అది ఓకే. బ్లీచింగ్ వేసి ఓకే క్లీనింగ్ మొదలెట్టాను. ఆ ప్రాసెస్లో చాలామందికి ఇష్టం లేకపోయిండొచ్చు. ఎందుకంటే కొంతమంది నువ్వు అన్నట్టు నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి ఏంటి ఆ క్లీనింగ్ ప్రాసెస్ నచ్చదు. ఓకే. సో మేడం ఈ యొక్క 30 years ఆఫ్ PSSM ఆ స్పెషల్ ఎపిసోడ్ 30 years ఎస్పెషల్లీ ఈరోజు. సో ఇందులో ఆ జర్నీ వేసినప్పుడు మీరు కంప్లీట్గా 2005 నుంచి ఫుల్ టైం దిగారన్నారు.
సో అప్పటి వరకు ఖచ్చితంగా జరుగుతున్న విషయాలన్నీ కూడా మీకు ఆ మూమెంట్ నెక్స్ట్ రోజుకి వెళ్తుందన్న విషయం మీరు ఉన్నారు, పాల్గొన్నారు. ఇలాంటి నవరాత్రి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా కండక్టింగ్ యాజ్ ఎ హోస్ట్, సో అప్పుడు చేస్తూ ఉన్నారు. బట్ ఫుల్ టైమ్గా మీరు అనేది 2005లో. బట్ ఇందాక మీరు చెప్పారు కదా మేడం, అందరూ వచ్చి మీ దగ్గర చాలా ఎక్స్ప్రెస్ చేస్తారు అని. అది నిజంగా వాళ్ళని క్లియర్ చేయడమే కాకుండా సో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి అది యూస్ఫుల్ అవుతుంది మేడం. ఎందుకంటే ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తే ఇట్స్ క్లియర్, వాళ్ళు ఫ్రీ అయిపోతారు ఇంకా. కానీ మీరు దాన్ని మళ్ళీ హీల్ చేసుకోవాలి కదా మేడం. చాలా హీల్ చేసుకోవాలి. చాలామందికి ఈ విషయంలో ఏమవుతుందంటే ఈ కరెక్షన్స్ చేయడంలో నా పాత్ర ఎట్లా ఉంటుందంటే చెడ్డదాన్ని అయిపోతాను అందరికీ. ఎందుకంటే కరెక్షన్స్ చేసేవాళ్ళు ఎవరికి నచ్చరు. ఓకే, ఈజీ గోయింగ్ ఉండేవాళ్ళు అందరికీ నచ్చుతారు. నేను కరెక్షన్స్ చేస్తాను కాబట్టి ఎవరికి నచ్చను. నేను నచ్చకపోయినా పర్వాలేదు అనుకుంటా. నేను నా పాత్ర అలాంటిది. ఓకే, అంతే కదా. ఇప్పుడు సంస్థ అనేది ఇంత పెద్దగా ఎదుగుతున్నప్పుడు అది అందరూ చూసుకోలేరు కదా. ఎవరి పాత్ర వాళ్ళకి అది వాళ్ళ బాణీలో వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, ఇది యూనివర్సల్గా వెళ్ళాలి అన్నప్పుడు అన్నీ ఇప్పుడు ఎన్నో చోట్ల పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే. కానీ అప్పట్లో కొన్ని ఉన్నాయి, ఇదొకటే ఉండేది. కానీ ఇది సరిగ్గా నడవాలి అంటే నా పాత్ర చాలా ఉంది. నేను సరి చేయాలి దీన్ని. ఎన్నో ఒకేషన్స్లో నేను సరి చేశాను కూడా. ఓకే, సరి చేసినందుకు నేను నచ్చకుండా పోయాను, కొంతమందికి పర్వాలేదు అనుకున్నాను. అలాగా ఆయన పాత్ర ఏమో చెప్పుకుంటూ పోవడము, నేనేమో కరెక్షన్ చేసుకుంటూ పోవడం. ఇలాగా ఆయన అనేవారు నాతోటి, నేను పెంచుతూ ఉంటాను, నువ్వు దించుతూ ఉండు. ఓకే, ఇలా కూడా అన్నారు నాతోటి. ఎందుకంటే ఆయన తనకి ఇలాంటి బరువైన పనులు చేయలేరు. ఓకే, ఆయన పాత్రలో ఇవి చేయలేరు, నేను చేయగలను. ఎందుకంటే ఎప్పుడైనా అంతే, ఇంటి ఇల్లాలకేగా అన్ని దెబ్బలు, బయట వాళ్ళకేం ఉంటుంది, ఉండదు అంతగా. మేడం ఇది చెప్తుంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చు మేడం. ఒకసారి మన మాస్టర్స్ ఒకసారి వచ్చేసి పిరమిడ్ ఓపెనింగ్ అని చెప్పేసి సార్ని పిలుస్తూ ఉన్నారు. సో ఆ టైం చెప్పాలంటే ఆ డేట్ వేరే టైంలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. చెప్తున్నప్పుడు వాళ్ళు ఒకసారి చెప్పారు, లేదా ఇంకో డేట్ ఉంది, ఎప్పుడన్నా వీళ్ళున్నప్పుడు అక్కడ వచ్చి చూస్తాను అని చెప్పారనమాట. మళ్ళీ కాసేపు వాళ్ళు మళ్ళీ కన్విన్స్ చేయడం అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిపోయారు, నాకు నో అని చెప్పడము ఇష్టం ఉండదు, నా చేత చెప్పించుకోవద్దు. ఇప్పుడు అర్థమైంది మేడం సార్కి అందరికీ చెప్పినప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ హ్యాస్ టు బి కరెక్టెడ్, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళే లోపలే చాలా వరకు నేను ఫిల్టర్ చేసేస్తాను. ఒకవేళ నేను వెళ్ళగలిగేదాన్ని నేను చేస్తూ పోతాను. ఇంకా అప్పుడు ఆయన రోల్ అంతా నేను చేసేసుకుంటాను. ఓకే, అలాగా చేసుకుంటూ 2005 నుంచి ఏంటి, అంతకు ముందు కూడా చేసేదాన్ని, బట్ 2005 నుంచి ఎక్కువైంది. ఓకే, ఎప్పుడైనా కూడా చూడు, ఇంట్లో ఆడడానికే కష్ట సుఖాలు అన్నీ తెలుస్తాయి, ఎవరేంటో అది కూడా తెలుస్తుంది, ఇన్ అండ్ అవుట్. తొందరగా పసిగట్టగలరు. అది మగవాళ్ళు అంత చేయలేకపోవచ్చు. చేయగలరు, చేయలేరా అని అన్ను, చేయగలరు. బట్ ఆయన డ్యూటీ వేరు, ఆయన తీసుకున్న పర్పస్ వేరు కనుక ఇదే ముందరికి వెళ్ళాలి, ధ్యానం చెప్పడం వరకే ఆయనది. సో ఇవన్నీ చేయడం మొదలెట్టాను. నేను కూడా పక్కకి వెళ్ళి కూర్చుంటే ఏమైపోతుంది, ఆ బాధ ఎక్కువ ఉండేది నాకు. ఓకే, తర్వాత నిజంగా గుంతకల్ అనంతపురం స్టార్ట్ అయింది. అక్కడ చెప్పాను కదా, చాలా డెడికేటెడ్ మాస్టర్స్ ఉన్నారు. ప్రతాప్ రెడ్డి కానీ, గుణాకర్ రెడ్డి కానీ, సంపత్ కుమార్ గారు కానీ, ఇలాగా విజయ్ కుమార్ కానీ, మళ్ళీ గుంటకల్కి వస్తే గుంటకల్ విజయ్ కుమారు, ఇంకా కృష్ణ, వీళ్ళు ఊరకొండ వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్ మాస్టర్స్. ఆ రోజుల్లో అన్నమాట బస్సులో వెళ్ళడానికి ట్రైన్ టికెట్ కొనుక్కోవడానికి కూడా ఈయనకి డబ్బులు ఉండేవి కావు. ఒకరోజు ఇలాగే స్టేషన్లో అన్నమాట ఆయన ట్రైన్ వచ్చి ఆగింది,
ఈయనేమో ఎక్కడో గుణాకర్ రెడ్డి ఉన్నాడు అక్కడ. ఎక్కించడానికి వచ్చాడు ట్రైన్ గుంటకల్ స్టేషన్లో. గుణాకర్ రెడ్డి గారు అంటే ఇక్కడ మన అనంతపురం గుణాకర్ రెడ్డి అమ్మా. ఓకే ఓకే. హీస్ రియల్లీ జెన్యున్ మాస్టర్. ఆయన కొంట్లో బాగాలేనప్పుడు 24 hours ఆయన మా ఆయన పక్కనే ఉండి ఆయన చూసుకున్నాడు. ఎప్పుడు 2004లోనో ఎప్పుడు. ఓకే. అంత అభిమానం ఆయన అంటే తనకి. ఆ అబ్బాయి ఉండే స్టేషన్కి వచ్చాడు. వస్తేనో ఈయనేమో పచాలు చేస్తున్నారు, ట్రైన్ వచ్చింది, పచాలు చేస్తున్నాడు, అటు ఇటు తిరిగాడు. ఎంతకీ ట్రైన్ ఎక్కడు ఈయన, ఏం అర్థం కాలేదు. ఎందుకు అంటే టికెట్ లేదు, టికెట్ కొనాలంటే పైసలు లేవు. ఓకే. అది అర్థం చేసుకొని తర్వాత టికెట్ లేదయ్యా అని మెల్లిగా, ఎంత మొహమాటం అంటే ఆయనకి, ఒకళ్ళ దగ్గర డబ్బు అడగాలంటే సిగ్గుపడతారు. డబ్బు అడగడం అంటే, అందుకే నేను ఫైనాన్షియల్ దాంట్లో ఆయన్ని పెట్టను. ఎందుకంటే ఆయన బాధపడతారు. నా ఇంటి విషయాలు కూడా ఎంతో నా నెత్తి మీదకి వస్తే తప్ప ఆయన దాకా నేను మనీ మ్యాటర్స్కి చెప్పను. నేను ఓకే. ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం, అందుకని నేను చెప్పను. ఆ రోజు నా దగ్గర టికెట్ లేదయ్యా అంటేను వెంటనే అది ఇప్పటికీ బాధపడతాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇన్సిడెంట్ ఇప్పటికీ మొన్న కూడా ఫీల్ అయ్యాడు. నేను 1000 రూపాయలు ఇవ్వాల్సిందే, నేను 500 కరెక్ట్గా టికెట్కి ఎంత అవుతాయో అంత డబ్బులు ఇచ్చి పంపించాను నేను. అరే కొంచెం ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు కదా నేను. గుణాకర్ రెడ్డి గారు అలాగా ప్రతి అంటే ఆ స్క్రాచ్ లెవెల్ నుంచి ఆయన మూమెంట్ ఇంతవరకు వచ్చింది. ఎప్పటికీ ఆయన జేబులో డబ్బులు ఉండవు, చేతిలో మొబైల్ ఉండదు, అది అందరికీ తెలుసు. చాలా సింపుల్ లివింగ్. ఆయన ఏ పెద్ద కోరికలు లేవు, కాదు రుచికరమైన భోజనం కావాలంతే, అది కూడా ఆయనే వండుకుంటారు కావాలంటే. సో 30 ఏళ్ళ జర్నీలో ఇలాంటి చాలా మందిని, చాలా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు విజయవాడ వెళ్ళారు రాఘవరావు గారు, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే దిగుతారు. అక్కడ మా పద్మ మేడం చాలా బాగా వంట చేసి పెడుతుంటే ఎంతో అభిమానంగా వడ్డిస్తుంది. ఎవరు చూడు నా సొంత మనిషి, మా ఇంటి పెద్ద అనే ఉద్దేశంతో ఆయన్ని చూసుకుంటారు. అదే నాకు ఆ అభిమానం సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఒక ఇంట్లో ఒక ఇంటి పెద్దే సంపాదించుకోలేడు. అవును, అంతే కదా. ఎప్పుడే ఎస్కేప్ అవుదాం అక్కడ నుంచి అన్నట్టు ఉంటుంది. కరెక్ట్. ఆ పెద్దవాళ్ళని చూసుకోరు, చాలామంది చూసుకోరు. అలాంటిది వాళ్ళ ఇంటి పెద్దలాగా అయిపోయి వాళ్ళ ఇంట్లో మనుషులందరూ తన మనుషుల్లాగా చూసుకుంటూ అభిమానంగా. పెద్ద కూడా మనం అన్ని చెప్పుకునే ఓపెన్నెస్ కూడా ఉండదు మేడం, ఉండదు చాలా మందికి. కానీ ఇక్కడ సార్కి ఎవ్రీథింగ్, ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క మ్యారేజ్ అకేషన్ కావచ్చు, పేరు పెట్టడం దగ్గర నుంచి అన్ని ఎవ్రీథింగ్. ఈ కోవిడ్ టైంలో అసలు ఆయన ఇంట్లో ఉన్నారు కదా, ఫోన్లు చేసి మా పాప పుట్టింది పేరు చెప్పండి. కోవిడ్ టైంలో కూడా ఎంతమంది హైదరాబాద్లో ఫోన్ చేసి అడిగారు. అలాగా అభిమానం అలా పెంచుకున్నారు, ఆయన అందరి దగ్గర నిలుపుకున్నారు. సార్ చెప్పిన ఒక వసుదైక కుటుంబం అనేది తయారు చేశారు మేడం సార్. ఎస్, చాలా బాగా తయారు చేశారు. అందుకే నేను నిజంగా ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞురాలనే, నాకు ఇలాంటి ఫ్యామిలీ ఇచ్చినందుకు. వావ్. లేకపోతే ఎవరికి దొరుకుతుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇప్పుడు చూసుకుంటే. అబ్బా ఎంత అద్భుతమైన జీవితం ఇది, నేను ఎలా చూస్ చేసుకున్నాను అనేది ఆ డిజైన్ని మెచ్చుకుంటాను నేను. ఓకే. నేను పుట్టక ముందు నేను డిజైన్ చేసుకున్న డిజైన్ని మెచ్చుకుంటాను. ఆ యొక్క ఆ టైంలో పుట్టాక అన్నీ మర్చిపోతాం, అది వేరే విషయం. కానీ అప్పుడు అబ్బా ఇంత గొప్ప డిజైన్ నాదా అనిపిస్తుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. గ్రేట్ మేడం. మీరు ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడు చాలా బాగుండేది. నేను ఆయనకి కృతజ్ఞతగా చెప్పుకుంటాను. అండ్ మా డిజైన్ ఇలా ఎంత బాగుందని చెప్పడం 2 గూస్ బంప్స్ వచ్చాయి మేడం. ఇంతమంది పిల్లల్ని ఇచ్చారు ఆయన. కలిసి వచ్చే కాలాన్ని నడిచొచ్చే కొడుకుల్లాగా మీరంతాను. ఇప్పుడు కాస్త నడిస్తే చేయి పట్టుకొని ఎందుకు నడుస్తున్నారు, ఆ అభిమానం.
అది కావాలి కదా, మరి ప్రతి మనిషి అది కావాలి. కానీ ఒకటి నేను చెప్తాను, ఇదే ట్రెక్కింగ్లోకి వెళ్ళేవాళ్ళము. ట్రెక్కింగ్లోకి వెళ్తే చిన్న చిన్న పిల్లలమ్మా, అంటే మగపిల్లలు, వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళ బ్యాగ్స్ పట్టుకొని వాళ్ళు మోసారు ట్రెక్కింగ్కి. ఓకే, చూడు ఎంత ట్రైనింగ్ ఇచ్చారో, ఎంత అభిమానం ఇచ్చారో అందరికీను. పెద్దవాళ్ళ కష్టం ఈయనేం చెప్పలే, వాళ్ళది మీరు పోయండి అని చెప్పలే. వీళ్ళంతటి వీళ్ళు వాళ్ళ బ్యాగ్స్ తీసుకొని, అమ్మ మీరు ముందర వెళ్ళండి, మేము తీసుకొస్తాం ఈ సామాన్. అది అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓన్ చేసుకుంటేనే యాటిట్యూడ్ వస్తుంది. లేకపోతే రాదు, ఓన్ చేసుకోవాలి, లేకపోతే రాదు. యా రైట్. ఎవరైనా సరే ఆ ఓన్ చేసుకునే ఫ్రీడమ్ ఇస్తారు. ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకోలేకపోతే ఇంక మనం ఏం చేయలేము. బట్ చాలామంది చేసుకున్నారు. ఈ టైంలో నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మేడం. 2004లో అనుకుంటా, తిరుమల ట్రెక్కింగ్కి వెళ్ళాం మేడం. అప్పుడు ఇంకా నేను డిగ్రీ చదువుతుంటే ఫస్ట్ ట్రెక్కింగ్ అదే వెళ్ళడం. సో అప్పుడంతా కూడా ఇంకా నాకు ఇంకా కొత్తగా అనమాట. సో నాకు అక్కడ తెలిసిన వాళ్ళు గైడ్లైన్స్ ఏమి ఇచ్చారంటే, తక్కువ లగేజ్ తీసుకెళ్ళు, చిన్న వాటర్ బాటిల్, ఒక ప్లేట్, 2 జతల బట్టలు పెట్టేసుకోవాలి. కొంచెం లెస్ లగేజ్తో మొత్తం ట్రెక్కింగ్ అంతా ఎక్కడం, కొండలు గిండలు అంతా కూడా ఉంటుంది. అయితే మంచిగా అలా ఫుల్గా వెళ్ళాం మేడం. షూ వేసుకొని ట్రెక్కింగ్ ఫుల్ జోస్కి వెళ్ళాం మేడం. అయితే ఏమైందంటే, అక్కడికి వెళ్ళి కొద్ది ముందుకు వెళ్ళి ట్రెక్కింగ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం మేడం. వెళ్ళాక ఒక ఆవిడ, ఇందాక మీరు చెప్పినట్టు ఫుల్ లగేజ్లు తెచ్చేసుకున్నారు. ఒక పెద్ద ఆవిడే తీసుకొని ఫుల్ బ్లాంకెట్స్, మొత్తం పరుపులు, రకరకాల ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా తెచ్చుకొని బాగా ఎక్కువ బ్యాగులు పెట్టేసుకొని వచ్చేసారు. గ్రూప్ ముందుకు వెళ్ళిపోయింది. గ్రూప్ ఎందుకు వెళ్ళిపోయింది, అప్పుడు వాళ్ళు కాస్త వెనకాలే ఉండింది. సో మేము సార్తో పాటు ఆ టైంలో స్పెండ్ చేయడానికి అని చెప్పేసి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో వచ్చి అక్కడ సార్ వెనకాల ఇట్లా వెళ్తూ ఉన్నాం మేడం, అందరితో పాటు ఒక 10 మందితో పాటు. ఇంకోటి ఏంటంటే, సార్ అందరినీ ఫస్ట్ ముందుకు వెళ్తారు, మళ్ళీ కాసేపు అయ్యాక అలా వెనక్కి వచ్చేసి మళ్ళీ లాస్ట్ పర్సన్ లోపల వెళ్ళే వరకు సార్ అక్కడ ఉంటారు. మళ్ళీ సార్ ముందుకు వెళ్తుంటారు. అసలు ఎక్సలెంట్ మేడం ఆ స్టైల్, కేరింగ్ అందరికి కూడా. సో అప్పుడు ఈవిడ వెనకాల ఉన్నారు. చూస్తుంటే ఆవిడ మొదలగా రాయి దగ్గర కూర్చొని మళ్ళీ మొదలెట్టారన్నమాట. అప్పుడు సార్ చూసారు. చూసేసి ఆవిడ ఫుల్గా గట్టిగా అయిపోయారు. ఆవిడ గట్టిగా తిట్టేశారు. అసలు ట్రక్కింగ్ రావడం అంటే ఏంది అసలు, ఆ లగేజ్ ఏంది, ఆ బట్టలు ఏంది, మొత్తం అన్ని బ్లాంకెట్లు, ఆ లగేజ్ ఫుల్గా వేసారు. వేసాక అప్పుడే నేను అక్కడ ఉన్నాను మేడం. నన్ను పిలిచారు, వచ్చి మొత్తం మేడం లగేజ్ తీసేసుకో. ఆవిడ లాస్ట్ డెస్టినేషన్ తుమ్మూరు తీర్థం. వచ్చేవరకు నీదే బాధ్యత, మొత్తం లగేజ్ తీసుకున్నారు. నేను వచ్చింది మంచి 2 జతలతో బాగా హ్యాపీగా వచ్చారు. వచ్చేసరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆవిడ తీసుకొని వెళ్తున్నాం మేడం. నిజంగా మేడం అప్పుడు ఒక హడావిడిగా పరిగెట్టుతూ వెళ్ళాలి ఏంటి అనేది ఫుల్ ఒక జోస్తో వెళ్ళాము. ఆవిడ ద్వారా ప్రతి ఒక్క ప్లేసు అక్కడ మధ్యలో ఆగడం, చూడడం, ఆ బ్యూటీ ఎంజాయ్ చేయడం, ఇదంతా కూడా ఒక ఆ జర్నీ మేడం చాలా అద్భుతంగా ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ జర్నీలో అక్కడక్కడ వాటర్ ప్యాకెట్స్, ఇంకా దూరం వెళ్ళాక వాళ్ళకు మళ్ళీ అక్కడ భోజనాలు అరేంజ్ చేయడం, కొద్దిగా అంతా వాళ్ళు చేసుకోవడం కూడా, ఆర్గనైజింగ్ వాళ్ళు కూడా కొత్త ఆ టీంకి. సో కాస్త భోజనాలకు వాటి పెట్టి కొంత టైం పట్టేది. కానీ నాకేంటంటే, ఈవిడ ఆ లగేజ్లో ఫుల్గా బూరెలు, కజ్జకాయలు, మురుకులు, నేను లగేజ్ అంటే ఏం తీసుకొచ్చేమో మొత్తం చూసేసావుగా 30% అవే ఉన్నాయి. అయ్యయ్యో. ఇంకా నేను ఎక్కడ కూర్చున్నా ఇద్దరం బాక్స్ ఓపెన్ చేయడం, వెళ్ళేసరికి సగం ఖాళీయా. అదే ఖాళీ అవ్వలేదంత తెచ్చారు మేడం ఆవిడ. అవునా. సో ఆవిడ మంచి ఒక మంచి బాండేజ్ అయిపోయింది. ఆవిడ కూర్చొని బూరెలు తింటూ అనుభవాలు చెప్పుకుంటూ
అమ్మ మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఓహో, ఆవిడ కూడా నీతో ఉందన్నమాట. అంటే ఆ డెస్టినేషన్ వచ్చే వరకు ఇంకా నాది బాధ్యత మేడం. సో మధ్య మధ్య ఆరో మార్క్స్ అవి అంతా ఉండేది, వాటిని పట్టుకుంటూ కొంతమందితో వెళ్తే ఉన్నాను. సో ఆ జర్నీలో మేడం నాకు అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్. ఆవిడని జస్ట్ లగేజ్ తీసుకొని చెప్పడం అనేది ఒక్క మాట అయినా, ఆ వెళ్ళే జర్నీ, ఆ నేచర్ బ్యూటీ కానీ, ఆ కొండలు కానీ, ఆ చెట్లు మధ్యలో మెడిటేషను, ఆవిడ అనుభవాలు నేను వినడము, ఇంకా ఫుడ్కి అయితే ఇంకా కొరతే లేదు. అంత అడవిలో అది ఒక ఫుడ్ ఫెస్టివల్. ఆ రకంగా మేడం ఇందాక మీరు చెప్పినారు కదా లగేజ్లు తీసుకుంటారన్నారు కదా, ఇదొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ మేడం. సో సార్లో ఉన్న అది ఆ గ్రేట్నెస్ అని మేడం, ఒక చిన్న మూవ్ చేస్తారు అంతే. నాకు జస్ట్ లగేజ్ తీసుకోని చెప్పారు మేడం అంతే. కానీ ఆ ఒక్క మూవ్ అది ఎట్లుంటుంది అంటే ఒక లైఫ్లో గుర్తుండిపోయే విధంగా మళ్ళీ మర్చిపోలేవు చూడు. ఆ లెర్నింగ్ కూడా ఉంటుంది మేడం. ఆ లెర్నింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు, ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లో. సో అలాగా ఈ ఒక 30 yearsలో సార్ ఇచ్చిన ప్రతి మూవ్ కూడా వాళ్ళకు ఒక న్యూ షిఫ్ట్ మేడం. చాలామందికి ఈ 30 yearsలో చెప్పిన ఒక వసుదైక కుటుంబము. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఓన్ చేసేసుకుంటాం మేడం ఆటోమేటిక్. అవును, అది ఇండివిజువల్ లెర్నింగ్. అది ఇండివిజువల్గా కూడా నువ్వు గురువు అవుతావు దానివల్ల. అది కుటుంబంతో ఉన్నట్టు ఉంటుంది, ఇండివిజువల్గా గురువు అయినట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబంలో ఉంటామో ఎలా ఎదుగుతామో ఇది అంతే. ఎప్పుడైనా అంతే, పెద్దవాళ్ళతో ఉంటే కనుక ఆ గ్రోత్ వేరే ఉంటుంది, ఆ అండర్స్టాండింగ్ వేరే ఉంటుంది, ఆ హెల్పింగ్ వేరే ఉంటుంది. వీటన్నిటితో కలిపిన గ్రోత్ అది. చాలా బాగుంది మేడం. ఈరోజు ఒక 30 years స్పాన్ మనం ఒక ఎపిసోడ్ చెప్పాలంటే కష్టమే. అందుకే స్వర్ణామృతంకి చాలా ఎపిసోడ్లు పెట్టేశారు. అందుకే పెట్టారేమో. సో అఫ్ కోర్స్ యూఆర్ ద ఫస్ట్ విట్నెస్ మేడం. ఫుల్ జర్నీ అంత డీటెయిల్డ్గా చెప్పాలి అంటే కనుక చాలా బాగుంటుంది. అదే అంటాను, ఇప్పుడు 365 రోజులు దానికి డబుల్ చేస్తే ఎంత? 600, 720 రోజులు, 20 పూటలు. ఓకే, 720 పూటలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో తిన్నా కూడా మనకి తరగవు. ప్రతి ఇంట్లో నీకు అభిమానంగా అన్నం పెడతారు. అన్నానికి కొదవలేని సొసైటీ ఇది. ఎవరికి కూడా, ఒకరికని ఇద్దరికి కాదు, ఎవరికైనా కూడా. అండ్ వెరీ సింపుల్ లివింగ్ మేడం. వెరీ సింపుల్ లివింగ్, ఏమి హైఫై ఉండదు. ఇక్కడ గొప్ప విధ తారతమ్యం లేదు. దాన్ని ఏమంటారు, పోస్టులతో పని లేదు. ఎవరైనా ఒకటే. అడవిలోకి ట్రెక్కింగ్లో 100,000 మందితో వెళ్ళిపోతాం. ఇప్పుడు అందుకే ఇప్పుడు అదే కదా, అందుకని భయం వేసే ట్రెక్కింగ్ ఆపేసింది. ఇప్పుడు ఆయన కూడా ఓపిక లేదు మునుపు చేసినంతగా. ఆ ట్రెక్కింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం మన మూమెంట్లో? 98 ఫస్ట్ తుమ్మూరు తీర్థం. ఓకే, అంతకుముందు తలకోన చిన్నగా ఉండేవి. తిరుపతి, ఎక్కువగా తిరుపతి. ఈ ట్రెక్కింగ్స్ వల్ల ఎక్కడైనా సరే మనం ఉండొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది. అడవిలో కూడా నిజంగా ఒకరోజు నేను కూర్చున్నాను అక్కడ పెద్ద ఎండ్రకప్ప, అది ఇలా కచ్చింది అంటే విషం ఎక్కుతుందిట. ఓకే, వెళ్తూ ఉంది, చూస్తూనే ఉన్నాను, అవైపు రావట్లేదు కదా. ఆ ట్రెక్కింగ్లో అనమాట ఒకసారి గుడ్డి వచ్చింది. గుడ్డి నేను వెనక నుంచి వెళ్తాం, ప్రతాప్ రెడ్డి మళ్ళీ మాతో పాటు ఉన్నాడు. ఇంకా ప్రతాప్ రెడ్డి ఎలా చేస్తాడంటే, ఇగో ఇక్కడే ఉంది మేడం, ఇక్కడే ఉంది అని చెప్పేసి నన్ను మొత్తం 10 kilometers నడిపిస్తాడు. ఇద్దరు అది సరే వెళ్ళాము. పులిబోను ఏదో ఉంది, నా పేర్లు అంతగా గ్యాప్. తిరుపతి. అయితే అక్కడికి వెళ్ళాక ఒళ్ళో పెట్టుకొని పాపం గుడ్డి నిద్రపోతుంది, ఒళ్ళో పడుకుంది. ప్రతాప్ రెడ్డి ఒళ్ళో పడుకుంది. ప్రతాప్ రెడ్డికి గండు చీమ వచ్చి కుడుతుంది. కుట్టినప్పటికీ కూడా
తను కదిలితే గుడ్డి లేస్తుందని కదలకుండా కూర్చున్నాడు. మా అభిమానం చూసుకో, అది నేను చెప్తున్నా. బా, రెండు చెవి కుడుతుంటే కూడా అంత జాగ్రత్తగా చూసుకునేవారు. నాకు అది ఎంత ప్రేమ అభిమానం, అది లోపల నుంచి వచ్చే కేరింగ్. అది కుడుతుంది అమ్మోల కదలకుండా కూర్చున్నాడు. అది లేచాక అప్పుడు దాన్ని తీసేశాడు. అంత జాగ్రత్తగా ప్రతాప్ రెడ్డి చూసుకునేవాడు. సీనియర్ మోస్ట్ మాస్టర్ మేడం ప్రతాప్ రెడ్డి గారు. మన స్పిరిచువల్ రియాలిటీ ఎస్ చాలా ఇన్సిడెంట్ అలా ఉంది మేడం. అసలు దాన్ని అసలు పక్కకు తోయలే. అప్పుడే ఎండ్రకప్ప కనపడింది కూడా ఆ టైంలోనే నాకు. ఓకే ఓకే. కానీ ఎవరికి పాము కాటేయడం కానీ అలాంటివి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అలాంటివి ఏమి జరగలేదు ఎప్పుడు కూడా. ఇన్ని ట్రక్కింగ్స్ ఎన్ని ట్రెక్కింగ్స్ వెళ్ళినా కూడా. ఆ ట్రక్కింగ్స్లో సార్ కేరింగ్ మేడం అస్సలు మామూలుగా ఉండదు మేడం. ప్రతి ఒక్కరు అదే ఇందాక చెప్పాక మేడం ఆడ ఎందుకంటే ఆయన రెస్పాన్సిబిలిటీ కదమ్మా, ఆయన పెద్ద రెస్పాన్సిబిలిటీ. తక్కిన వాళ్ళు ఏముంది, ఆయన నమ్మి కదా వస్తారు, ఇంకెవరిని నమ్మి కాదు కదా వచ్చింది. సో ఆయనకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది అంత ఈజీ కాదు. అది అన్ని వందల మందిని ఇప్పుడు ఆ రోజు 98లో ఫస్ట్ తుంబురు తీర్థం మేము వెళ్ళింది 98 మంది, 98 పీపుల్. ఓకే అంతే. అప్పటికి ఇంకా విజయవాడ టచ్ కాలే, ఓన్లీ అనంతపురం గుంతకల్లు ఇవే ఉన్నాయి. తిరుపతి వరకు ఉందేమో. అంతే వెళ్ళాం. ఎంత హ్యాపీగా గడిచిందో, చాలా బాగుండింది. అలాగా కొన్ని కొన్ని హ్యాపీ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఈ 30 yearsలో ఎంజాయ్డ్. కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని హ్యాపీ ఉంటాయి, రెండు ఉంటాయి. ఎందుకంటే లైఫ్ అన్నాక రెండు ఉంటాయి. బోత్ ఆర్ లర్నింగ్స్. ఇంకా హ్యాపీ మూమెంట్స్లో లర్న్ చేయలేమో కానీ డార్క్ షేడ్స్లో లర్న్ ఎక్కువ చేస్తాం. అక్కడే ఎక్కువ లర్న్ చేశాను నేను. ఆ డార్క్ షేడ్సే నన్ను నిద్ర లేపాయి. ఓకే, నిజంగా నిద్ర లేపాయి. ఇప్పుడు ఇలా ఇంత గట్టిగా ఉన్నానంటే ఆ డార్క్ షేడ్స్ వల్లే. సో ఖచ్చితంగా గోత్రు అవుతూనే మనం గోత్రు అవ్వాలి. ప్రతి వాళ్ళకు ఉంటాయి అవి, ప్రతి వాళ్ళ లైఫ్లోనూ ఉంటాయి. ఓకే, దానివల్ల నేర్చుకుని గట్టి పడితే ఓకే, కృంగిపోతే ఇంకా ఏం చేస్తాం. సో ఖచ్చితంగా ఈ మెడిటేషన్ అనేది ఆ డార్క్ షేడ్స్ దాటేదానికి ఒక వజ్రాయుధం అని చెప్పచ్చు. ఎస్, చాలా హెల్ప్ అవుతుంది. మనం నిలదొక్కోగలం ఎలాంటి పిట్లోంచైనా. అసలు ఈ ప్రాసెస్లో మేడం ఎంతమంది ఆర్గనైజర్స్ని కూడా ఎంతమంది లీడర్స్ని తయారు చేశారు కదా ఈ 30 yearsలో. అసలు మన మూమెంట్లో లీడర్స్ ఎలా తయారవుతారంటే మేడం, అసలు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా మళ్ళీ సార్ గైడ్ చేస్తూ ఉంటారు మేడం. ఆ ప్రాసెస్లో దే విల్ బికమ్ ద లీడర్స్. ఇవ్వడం నేర్చుకున్నారు, అందరూ ఇవ్వడం నేర్చుకున్నారు. ఏ ఊరు ఆ ఊరు అని కాదు, అందరూ ఇవ్వడం నేర్చుకున్నారు. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఉన్నారు, ఎక్కడ పోయినా ఆయన ఇవ్వడం నేర్చుకుంటారు, చేస్తారు, ఇస్తారు అందరికీ. ఆ ఇవ్వడం అనేది చాలా గొప్ప గుణం. అది అందరికీ అవదు. ఇది నాది ఇది నీది అని కాదు, ఎక్కడైనా సరే ఇవ్వడం అనేది ఆయన. కొంతమంది చాలామంది ఉన్నారు అలాగా, ఒకరు కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేడం, ఒక 30 years ఆఫ్ పిఎస్ఎం జర్నీలో అసలు గ్రామాలు, పట్టణాలు, తర్వాత మెయిన్ సిటీస్, తర్వాత ఎన్నో కంట్రీస్, సో ఇలాగ కంటిన్యూస్గా ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ చాలా ట్రక్కింగ్స్ అండ్ ఈవెంట్స్ వీటన్నిటికీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా యూర్ ఆల్సో ఐ కెన్ సపోర్ట్ కంప్లీట్గా. సో ఆ జర్నీలో మేడం సార్ ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి వెళ్దాం అనుకుంటారు అక్కడ, ఆ టైంలో ఇంకో చోట నుంచి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అలా ఇమ్మీడియట్గా వెళ్తున్నప్పుడు మీకు ఏమనిపించేది మేడం? అంటే సార్ చూడడానికి అయితే చాలా బాధ వేసేది. కానీ తర్వాత ఎట్లా అంటే నేను షేర్ చేసుకునేదాన్ని. ఫస్ట్ చెప్పేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు, చెప్పేదాన్ని.
ఎట్లా అంటే పొద్దున్నే లేవంగానే మా తలుపు కూడా మేము ఇంకా తెల్లవారుజామున తలుపు కూడా తీయము. హైదరాబాద్లో ఇంట్లో పాతిల్లో నువ్వు చూసావు కదా, ఆ ఇంట్లో తలుపు తీయకముందే 5 గంటలకే బయట అంతా వచ్చి కూర్చుని ఉండేవారు ఆ పాటికి. ఆయన రాత్రి 2 గంటలకు వచ్చినా పొద్దున 5 గంటలకు వెళ్ళిపోయేవారు ఏదైనా క్లాస్ ఉంటే. అలా కాకుండా ఇంట్లో కాస్త పడుకున్నారు, హాయిగా ఉన్నారు అనుకున్న టైంలో నేను ఇలా వచ్చి కూర్చునేవారు. ఈయన ఏంటి, ఈయనకి తెలుసు అందరూ, ఈయన మరి ఉన్నాయిగా అన్ని కళ్ళలోనూ చుట్టూ తెలిసిపోతుంది ఆయనకి బయట ఉన్నారని. తలుపు ఫస్ట్ వీధి తలుపు తీసి పెట్టాలన్నమాట. దగ్గరికి వెళ్ళడం కాదు, ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని బయట కూర్చుంటారేమో, ఒకసారి పడుకున్నారేమో వాళ్ళు అని చెప్పేసి తలుపు తీసి పెట్టమనేవారు. ఓకే. అలాగా ఎన్నిసార్లు ఆయన పడుకున్నారని ఒక్కొక్కసారి ఆయన లేపక నేను చేస్తే నాకు తిట్లు పడేవి. అంతమంది వచ్చినప్పుడు నన్ను ఎందుకు లేపవు, క్లాస్ ఉంది కదా నన్ను ఎందుకు ఇంకా నిద్రపోనిచ్చావు. నాకేంటంటే ఆయన నిద్రపోతున్నారు అనే దృష్టి తప్ప ఇంకేం ఉండేది కాదు. రెస్ట్ దొరకాలి అని తిరిగి వచ్చి ఉంటారు ఎక్కడెక్కడో. తర్వాత ఈ కొద్ది ఇయర్స్లో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వేసుకో, అప్పటి నుంచి కూడా నేనేం చేస్తున్నానంటే షేరింగ్ చేసుకుంటాను. నువ్వు ఫలానా చోటుకి వెళ్ళు, నేను ఫలానా చోటుకి వెళ్తాను. నువ్వు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళు, నేను ఈ ప్రోగ్రామ్ వెళ్ళి, ఈ పిరమిడ్గా నువ్వు చూసుకో, ఈ పిరమిడ్ నేను చూసుకుంటాను. భూమి పూజలు అన్నీ నేను చేస్తాను, ఇనాగ్రేషన్స్ ఆయన చేస్తారు. ఇలాగా షేరింగ్ జరుగుతుంది. అలాగా ఎవరన్నా రాగానే చాలు ఆయన ఒళ్ళు సంగతి పక్కన పెట్టేశారు అంతే. నాకు అలసట అనే మాట లేదు. ఆయన ఏమంటారంటే నేను అలా పని చేస్తేనే నాకు రెస్ట్ అంటారు. నా పని చేస్తున్నప్పుడే నా రెస్ట్, నువ్వు అనుకుంటున్నావు నీ పడుకుంటే రెస్ట్ అని అంటారు నాతోటి. మనకందరికీ ఏంటి పడుకుంటే రెస్ట్, ఆయనకు అలా కాదు. పని చేస్తుంటే రెస్ట్, ట్రావెల్ చేస్తుంటే రెస్ట్. నేను కార్లో పడుకుంటాను. ఎందుకు పొద్దున్నే ఎందుకు వెళ్తున్నా అంటే కార్లో పడుకుంటాను నేను. అలాగే ఎప్పుడు చెప్తున్నా కదా, కాళ్ళకి చక్రాలు ఉన్నాయి ఆయనకి. మా అత్తగారు అనేవారు, కాళ్ళకి చక్రాలు ఉన్నాయిరా నీకు అని. మా అత్తగారు వాళ్ళ అన్న కొడుకో అక్క కొడుకో మొత్తానికి ఒక ఆవిడ ఉన్నారు, వదిన ఆవిడ వచ్చినప్పుడు అనేది అనమాట. ఒక పెద్ద కొడుకేమో భోగి, చిన్న కొడుకేమో యోగి. పెద్ద కొడుకు ఏమో భోగి అంటే ఇన్ ద సెన్స్ లగ్జరీస్ అని కాదు, ఎంజాయ్ చేసే టైపు వేణు వినోద్ గారు. ఈయనేమో ధ్యానం. అలాగే ప్రతి వాళ్ళలోనూ ఆయన భగవంతుడిని చూడడం నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు అదే చేస్తారు. ఈ రోజు వరకు అదే చేస్తారు. చేసి చూపిస్తూ ఉంటారు, అన్ని కూడా చేసి చూపిస్తారు. ఆయన చేయకుండా ఏమీ లేదు. స్పెషల్గా ధ్యానయజ్ఞంలో అయితే అందుకని ఆయన కోసం మార్చుకుంటూ నా నిజంగా నేను ఎంత మలుచుకున్నానో నాకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు, ఎవరూ చెప్పలేరు. ఇంత పర్ఫెక్షన్ గట్టితనం సంపాదించుకున్నాను మెంటల్గా. మలుచుకోవడం అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అడాప్ట్ అయిపోవడమే. అలవాటు. అసలు పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు స్టోరీ అంతా నీకు తెలుసు కాబట్టి నేను మలుచుకుంటూనే ఉన్నాను. అది ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు. సో ఆ మలుచుకున్నవన్నీ కూడా మేడం ఒక్కసారిగా ఇప్పుడు మీకు చూసుకుంటే సో అదొక బాగా స్ట్రెంగ్త్ అయినట్టుగా అనిపిస్తుంది మేడం. చాలా ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా యొక్క ఎదుగుదలను నేను చూసుకొని అస్సలు రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంతో తృప్తిగా ఉంది నాకు. ఇలా ఎందుకో నేను ఎప్పుడు లేదు. I'm very, very, very happy to see myself like this. ఆ టైంలో అలా అనిపించినా అడాప్ట్ అవ్వడం అనేది జరిగినా ఇప్పుడు చూసుకుంటే వావ్, యూ ఫీల్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. అది ఎన్నిసార్లు వెరీ వెరీ చెప్పినా కూడా సరిపోదు, అంత హ్యాపీగా ఉంది.
సో ఇంత పెద్ద మూమెంట్ వసుదైక కుటుంబం అండ్ ఇందాక మీరు చెప్పిన ప్రతాప్ రెడ్డి గారి యొక్క కేరింగ్ అండ్ గుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన ఒక సపోర్ట్ ఆ టైంలో. సో ఇలాగా చాలా మంది మాస్టర్స్. సో డెఫినెట్గా మేడం అందరి గురించి మనం ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. ఈరోజు మనకు ఈ ఎపిసోడ్లో ఒక చిన్న సినాప్సిస్ అంతే, కరెక్ట్. మా 30th ఎపిసోడ్ ఆఫ్ స్వర్ణామృతం కాబట్టి మన 30 years ఆఫ్ పిఎస్ఎస్ఎం ఈ సంవత్సరంలో ఎంటర్ అయ్యాయి కాబట్టి సో ఈ అకేషన్ లో మనం ఒక సినాప్సిస్ గురించి చెప్పుకున్నాం. మనకి తెలియకుండానే స్టార్ట్ అయింది చూడు, నేను అనుకోలే. యా, ఇంకా డీటెయిల్ గా ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ లో అందరి గురించి చెప్పుకుంటూ మన మన స్వర్ణామృతం జర్నీ కూడా ముందుకు కంటిన్యూ చేద్దాం మేడం. సో మేడం, నౌ ఇట్స్ టైం ఫర్ స్వర్ణామృతం స్టోరీ. ఇప్పుడు ఈ అకేషన్ ఇలా ఉంది కాబట్టి పత్రి గారి గురించి చెప్పాలి కాబట్టి ఒక పులి పిల్లలు ఉంటాయి. పులి పిల్లలు, ఓకే. అయితే పిల్లలు పెద్ద ఒక 10 మంది ఉంటే పెద్ద ఉంటుంది కదా పెద్ద పులిపిల్ల. ఆ పులిపిల్ల కొంచెం పెద్దగా అవుతుంది. అదేం చేస్తుంది, ఎంతసేపు మా అమ్మ హంట్ చేసి రావడమేనా, నేను చేసుకుంటానని చెప్పేసి అది బయలుదేరుతుంది. ఫస్ట్ బేబీ హంట్ చేయడానికి, అదే వేట చేయడానికి వెళ్తుంది. వెళ్తుంటే దారిలో ఒక నక్క కనిపిస్తుంది. నక్క కనిపిస్తే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఆ పులిపిల్లని. అంటే ఇలాగా నా భోజనం సంపాదించుకోవడానికి వెళ్తున్నాను. అంటే ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వేం సంపాదిస్తావు, నీకు అసలు ఇంకా సరిగ్గా నడికే రాదు, నువ్వు అన్నీ చేయగలవా, అక్కడ సింహాలు ఉంటాయి, ఇవి ఉంటాయి నేను తినేస్తాయి, నువ్వేం చేయగలవు అని అది చాలా హుషారుగా చెప్తున్నమాట. నేను వేటకెళ్తున్నాను నా ఫుడ్ సంపాదించుకోవడానికి అని ఎంతో గర్వంగా చెప్తే ఈ నక్క ఇలా చెప్పేసరికి దాని మొహం చిన్నగా అయిపోతుంది. అంటే డిస్కరేజ్ అయిపోతుంది. అయిపోయి సరే వెళ్తే మరి ఏం దొరుకుతుందో మొత్తానికి ఒక చిన్న కుందేలు పిల్ల దొరుకుతుందో ఏదో దొరుకుతుంది, తీసుకొని వచ్చేస్తుంది ఇంటికి. వచ్చేస్తే మన్నాడు వెళ్తుంది. ఆ రోజే ఏం చేస్తుంది, ఇంకొంచెం దూరం వెళ్తుంది. ఇంకొంచెం దూరం వెళ్తే పైన కోతి ఉంటుంది. ఆ కోతి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది ఆ పులిపిల్లని. అంటే ఇలాగ నేను వేటకి వెళ్తున్నాను అని కొంచెం నెమ్మదిగా చెప్తుంది, ఎందుకంటే ఆల్రెడీ దీనికి నక్కతో అయిపోయింది కదా. ఇది మెల్లగా చెప్తుంది, ఇలాగ నేను వెళ్తున్నాను అని. అంటే అవునా, వెళ్ళు, చాలా మంచి పని చేస్తున్నావు, ఎంతైనా కూడా మనమే సంపాదించుకోవాలి కదా, నువ్వు చేయగలవు, వెళ్ళు ఉంటుంది. అనేసరికి ఇది వెళ్ళి సంపాదించుకుంటుంది, వస్తుంది. వచ్చేసిన తర్వాత మన్నాడు రోజు వెళ్ళడం, తెచ్చుకోవడం, తినడం పెద్దగా అవుతుంది అనమాట. పెద్దగా అయ్యేసరికి ఆ నక్క మీద ఉంది కదా దానికి దృష్టి అంతాను, ఇది నన్ను డిస్కరేజ్ చేసింది అని దాని ముందర చూపించుకోవడానికి అని చెప్పేసి దాని పిల్లనే చంపడానికని వెళ్ళిపోతుంది. నక్క పిల్లని ఈ పులిపిల్ల నక్క పిల్లని చంపడానికి వెళ్ళిపోయేసరికి దానికి బాధేస్తుంది. అదేంటి, నేను నీకు ఇంకా అంత మంచి మాటలు చెప్పాను, నువ్వు చేయలేవు, బాగా ఇంట్లో కూర్చోమని చెప్తే నువ్వు నా పిల్లనే చంపేస్తావు ఎందుకు అని అంటుంది. అవును కరెక్టే, నువ్వు చేయలేవని చెప్పావు కదా, నేను చేసి చూపిద్దామని వచ్చాను, నేను చెయ్యగలను అని చూపించడానికి వచ్చాను అని చెప్పేసి చెప్తుంది. సరే అయిపోతుంది. తర్వాత కోతి బాగా మెచ్చుకుంటుంది, ఇంటికి వస్తుంది, అయిపోయింది స్టోరీ కథ. దీని మోరల్ ఏంటి, ఎప్పుడైనా సరే ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఉండాలే కానీ డిస్కరేజ్మెంట్ చేసేవాళ్ళు ఉండకూడదు మన చుట్టుపక్కల. మన సరౌండింగ్స్లో మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో వాళ్ళు ఎంకరేజింగ్గా మాట్లాడే మాటలే మనం తీసుకోవాలి. ఎప్పుడైతే డిస్కరేజ్మెంట్ జరుగుతుందో మన లోపల ఆల్రెడీ సింక్ అయిపోయి ఉంటాం, లోపలికి వెళ్ళిపోయి ఉంటాం, అప్పుడు మనం చేయాల్సింది కూడా ఏమీ చేయలేము. పత్రికారు ఎప్పుడు ఎందుకు చాలా మంది నా దగ్గర కమెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకు చాలా మంది దగ్గర కమెంట్ చేస్తూ ఉంటారు, ఆయనకి చప్పట్లు కావాలి అని. ఎస్ కావాలి, ఆ చప్పట్ల వల్లే ఇంత దూరం మీరు అందరూ ఏకమయ్యారు.
అంతే కదా. అవును మేడం. ఆ చప్పట్ల వల్లే, ఆ అప్రిషియేషన్ వల్లే, అందరూ ఇచ్చిన అప్రిషియేషన్ తీసుకుంటూ ఆయన పైకి ఎదుగుతూ వచ్చారు, మీ అందరినీ ఏకం చేశారు. ఈరోజు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఒక గొడుగు కింద ఎలా వచ్చారు? అప్రిషియేషన్ వల్ల. అందుకు నేను చెప్తాను, ఆయన ఎందుకు అప్రిషియేషన్ కోరుకుంటారంటే ఆయన పొగడ్త కాదు కావాల్సింది, ఆయన ముందరికి వెళ్ళడానికి ఒక ఎంకరేజ్మెంట్, పొగడ్త కాదు అది. ఓకే. ఆ ఎంకరేజ్మెంట్ ఆయన అందరి దగ్గర నుంచి కోలుకుంటాడు, అందరికీ ఇస్తుంటారు కూడా. ఒక అసలు ఒక చిన్న పాంప్లెంట్ అందులో వాళ్ళు పెట్టిన తపన చూసేసి అప్రిషియేట్ మేడం. అవును, అందరికీ అది ఇస్తారు, తను అది కోరుకుంటారు. ఇక్కడ చప్పట్లు కాదు కావాల్సింది, ఎంకరేజ్మెంట్ కావాలి. ఆ చప్పట్ల ద్వారా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. దీని ద్వారా అందరికీ నేను చెప్పాలని అనుకునేది ఏంటంటే చప్పట్ల కోసం కాదు, చప్పట్లు ఉంటాయి ఆయనకి, పైన ఉంటాయి చప్పట్లు బోల్డని. ఇక్కడ మీరు కొట్టినా కొట్టకపోయినా పైన ఉంటాయి ఆయన చేసే పనికి. చాలామంది డిస్కరేజ్ చేశారు. మొహం మీద తలుపులు వేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. ఆయన రాగానే పెట్టేవి తీసుకొని బయట పెట్టి మేము ఊరికి వెళ్తున్నాం, మా ఇంటి మేము ఉండము ఇంట్లో అన్నట్టు తలుపు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దగ్గర వాళ్ళే. మళ్ళా అలాంటి వాళ్ళని కూడా ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడూ డిస్కరేజ్ అవ్వలేదు. అప్పట్లో చప్పళ్ళు లేవు, బట్ స్టిల్ ఆయన గోల్ ఉంది, టార్గెట్స్ ఉన్నాయి ఆయనకి. ఆ గోలే డ్రైవ్ చేసింది. ఎస్, ఆ గోలే డ్రైవ్ చేసింది. మీరు చెప్పినప్పుడు నిన్న రీసెంట్గా ఆండ్రూ కోహెన్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. అవును. సో అందులో ఇంతగా చేసేదానికి ఏంటి అంటే ఎలా మీరు డ్రైవ్ అవుతారు ఎందుకంటే ఒకటే పర్మనెంట్, ఐ వాంట్ టు హెల్ప్ ద పీపుల్, అదే నన్ను డ్రైవ్ చేస్తుంది. దట్ విజన్ ఈజ్ డ్రైవింగ్ మీ. ఎస్, దట్ విజన్ ఈజ్ డ్రైవింగ్ మీ. కరెక్ట్. లేకపోతే అంత ఈజీ కాదమ్మా. ఇంత పెద్దది ఒక మనిషి సాధించాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన మంచితనం, తన నిజాయితీ, తన సిన్సియారిటీ, హానెస్టీ, డెడికేషన్ ఇవన్నీ పెట్టుబడి పెట్టారు ఆయన. ఈ పెట్టుబడితో నడిపిస్తున్నారు ఇది. డబ్బు కాదు పెట్టుబడి, డబ్బుతో ఆశ్రమాలు రావు. ఇంత పెద్ద వ్యాలీ ఆయన మీద అభిమానంతో వచ్చింది ఇది. కేవలం ఎంతమంది వాలంటీర్స్, మెంబర్స్, ప్యాట్రన్స్, డోనర్స్, వీళ్ళందరూ ఎవరి మీద నమ్మకం? ఆయన మీద నమ్మకం. ఓకే మేడం, చాలా బాగుంది. నేను ఎందుకు అక్కడ చెప్పానంటే ఈ కథలోకి తీసుకురావాలి కదా మనకి. ఈ రోజు ఈ కథ కదా, 30 years కదా, మరి ఈ కథ అంత చిన్న బుజ్జేటట్టు ఆ కథ ఉండకూడదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యొక్క స్వర్ణామృతం 30th ఎపిసోడ్లో PSSM 30 years కంప్లీట్ ఆ విశ్వరూపానికి, సో పత్రి సార్ యొక్క విజన్కి ఈరోజు ఈ యొక్క 30th ఎపిసోడ్ని డెడికేట్ చేయడం జరిగింది. చెప్పాలంటే ఆ విశ్వరూపాన్ని ఒక ఎపిసోడ్లో కవర్ చేయడం అంటే చాలా తక్కువ. ఈరోజు మనం ఓన్లీ సినాప్సిస్ మటుకే చెప్పుకున్నాం. అండ్ చాలా డీటెయిల్డ్గా పత్రి మేడం యొక్క జీవిత ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణంతో పాటు ఈ యొక్క జర్నీ అంతా కూడా డీటెయిల్డ్గా ఈ యొక్క 30 ఎపిసోడ్స్లో ఎలాగైతే చెప్పుకున్నామో అంతే డీటెయిల్డ్గా ఇక మీదట ఎపిసోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ సో పత్రి సార్ ఈ స్వర్ణామృతం ద్వారా, పత్రి మేడం యొక్క జర్నీ ద్వారా మనందరికీ కూడా ఈ యొక్క ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అనుభవాలు, మేడంతో వారికి ఉన్న ఎన్నో అనుభవాలు, ఇందాక చూసినట్టుగా గుణాకర్ రెడ్డి సార్ కానీ, ప్రతాప్ రెడ్డి సార్ కానీ, గ్రేట్ ఇన్స్పైరింగ్ జర్నీస్ అవన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది.
అండ్ ఒక అద్భుతమైన కథ ద్వారా ఎంకరేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అప్రిషియేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, వారిని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయాణంలో మనందరం కూడా మన చుట్టూ ఎవరు ఎలాంటి వర్క్ చేసినా సరే చేసిన వాటిని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలని ఒక గొప్ప స్టోరీ మనకు పత్రిక చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసికి అండ్ హోల్ టీమ్ అంతటి కూడా a special thanks. And now we are signing off, myself Chandu and Patri Madam from Pyramid Valley International.